టూరిస్ట్ మాదిరిగా అర్ధరాత్రి ఆటో ఎక్కిన లేడీస్ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సివిల్ డ్రెస్ ధరించి టూరిస్ట్ మాదిరిగా ఓ మహిళా పోలీస్ ఉన్నతాధికారి అర్ధరాత్రి ఓ ఆటో ఎక్కారు. అంతేకాదు, ఒక రైల్వే స్టేషన్ వెలుపల నిలబడి భయమేస్తుంది అంటూ పోలీసులకు ఫోన్ చేశారు. ఆగ్రా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుకన్య శర్మ నిర్వహించిన ఈ ఉమెన్ సేఫ్టీ టెస్ట్లో అటు ఆటో డ్రైవర్, ఇటు పోలీస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ సిబ్బంది పాస్ అయ్యారు. నగరంలో మహిళల భద్రతను పరిశీలించేందుకు శనివారం అర్ధరాత్రి ఆమె ఆటోలో ఒంటరిగా ప్రయాణించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ నెంబర్ 112 పనితీరును ఆమె స్వయంగా తెలుసుకున్నారు. పర్యాటకురాలి మాదిరిగా ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ బయట నిలబడ్డారు. అంతా నిర్మానుష్యంగా ఉంది, భయమేస్తుంది, సాయం కావాలంటూ పోలీసులకు కాల్ చేశారు. స్పందించిన హెల్ప్ లైన్ ఆపరేటర్ ఆమెను సురక్షిత ప్రదేశంలో నిలబడమని సూచించారు. ఆమెకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత వెంటనే పెట్రోలింగ్ టీం నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. తీసుకెళ్లేందుకు వస్తున్నామంటూ సమాచారం ఇచ్చారు. దీంతో అధికారి సుకన్య శర్మ వెంటనే అసలు విషయాన్ని చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ పరిశీలిస్తున్నానని, పరీక్షలో మీరు పాస్ అయ్యారని వారికి చెప్పారు. ఆ తరువాత అధికారి సుకన్య శర్మ ఒక ఆటో ఎక్కారు. డ్రాప్ లొకేషన్ చెప్పి ఛార్జ్ ఎంతో చెప్పిన తరువాతే ఆమె ఆటో ఎక్కారు. ఆటో డ్రైవర్ వద్ద కూడా టూరిస్ట్ మాదిరిగానే వ్యవహరించారు. తన గుర్తింపును చెప్పకుండానే నగరంలో మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై డ్రైవర్తో మాట్లాడారు. పోలీసులు తనను కూడా వెరిఫై చేశారని, త్వరలోనే డ్రైవర్ యూనిఫామ్ ధరించి ఆటో నడుపుతానని సమాచారం ఇచ్చాడు ఆటో డ్రైవర్. ఆ తరువాత అతడు సురక్షితంగా అధికారి సుకన్య శర్మ దిగాల్సిన చోట దింపాడు. అర్ధరాత్రి సమయంలో మహిళల భద్రతను తనిఖీ చేసిన అంశంపై సుకన్యపై ప్రశంసల జల్లు కురుస్తుంది.